పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ అడ్వెంట్లోని 4వ సండే. అందరు కూడా ఈ 4 సండేస్ రకరకాల క్యాండిల్స్ వెలిగించారు. ఫస్ట్ సండే హోప్ క్యాండిల్, ఆ తర్వాత పీస్ క్యాండిల్, ఆ తర్వాత జాయ్ క్యాండిల్, లాస్ట్ది లవ్ క్యాండిల్. 4వ వారంలో ప్రేమ అనేటటువంటి ఒక కొవ్వొత్తిని వెలిగిస్తారు. దాని గురించి ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా మనుషులు చేసినటువంటి కల్పించిన ఆచారాలే. అయితే దానివల్ల కూడా దైవ సందేశాలు మనకు అందుతూ ఉండటం వల్ల ఈ 4 హోప్, పీస్, జాయ్, లవ్ అనేటటువంటి వాటి గురించి చాలా చోట్ల దాని గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ ఆదివారం దేవుని యొక్క స్వరూపమైన ప్రేమ అనేటటువంటి కొవ్వొత్తిని వెలిగిస్తున్నారు కాబట్టి దేవుని ప్రేమ గురించి కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాము. నేను ఒకసారి ఇంటర్లో ఉన్నప్పుడు, సీనియర్ ఇంటర్ అనుకుంటా, మామూలుగా క్లాసెస్ ఎప్పుడు మామూలు జరుగుతాయి. ఒకరోజు మా ఇంగ్లీష్ మేడం వచ్చారు. ఆ రోజు అందరు కూడా మేడం మేము క్లాస్ తీసుకోకండి, ఏదైనా అంటే జనరల్గా మాట్లాడండి. ఆమె కొన్నిసార్లు క్విజ్ పెట్టడం అలాగా కొంచెం యాక్టివ్గా ఉండేవారు అని అడిగితే ఆమెమో సరే నేను ఒక టాపిక్ ఇస్తాను, ఒక్క మాటలో మీరు లేదా ఒక్క సెంటెన్స్లో, మ్యాక్సిమం ఒక సెంటెన్స్లో దాని గురించి చెప్పండి అన్నారు. అది ఏంటంటే ఆమె వేసిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ లవ్ అని అడిగారు. అయితే అందరూ ఒక్కొక్కటి చెప్తా ఉన్నారనమాట. లవ్ అనేది లేదని, అదని ఇదని ఏదేదో చెప్తా ఉన్నారు కొంతమంది. నాకైతే ఏం చెప్పాలని ఆలోచించుకుంటే నేను ప్రేమని ఎవరి ద్వారా అనుభవించాను అని ఆలోచిస్తే నాకు మా అమ్మ, మా నాన్నగారు గుర్తొచ్చారు. వాళ్ళ నుంచి నేను ప్రేమనంటే వారు నన్ను పెంచిన రీతి, నా కోసం పడ్డ కష్టము, ఎప్పుడు నోరిప్పి అమ్మ బుజ్జి అని వాళ్ళు మాట్లాడలేదు, కానీ వారు నా కోసం చేసినదంతా నేను గమనించగలిగేదాన్ని. మాకున్న పరిస్థితిలో వారు ఎంత కష్టపడి మమ్మల్ని పెంచుతున్నారో, ఏ విధమైనటువంటి అలవాట్లు మాకు నేర్పించారు, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని భయభక్తుల్లో నడిపారు. కాబట్టి ఇవన్నీ మా అమ్మ, మా నాన్నగారు మమ్మల్ని ప్రేమించి మా ఎడలు చూపించారు. మేము వాళ్ళ కడుపును పుట్టాం కాబట్టి. మరి ఇప్పుడు నేను ఎలా డిస్క్రైబ్ చేయాలి ప్రేమనంటే, నేను ఏం చేసినా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంటుంది. అంటే వారి యొక్క కష్టం అనేది నా మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వారు పడేటటువంటి ఏ శ్రమ అయినా సరే నా మీద ప్రభావం చూపిస్తుంది. ప్రేమ అంటే ప్రభావము అనుకుని నేను నా వంతు వచ్చేసరికి లవ్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పాను అంతే. అంటే మా మేడం నన్ను అడిగారు వాట్ డూ యూ మీన్ బై ఇన్ఫ్లుయెన్స్ అని అడిగారు. అంటే ఏ ప్రభావం అంటే నేను ప్రేమ అంటే నా తల్లిదండ్రుల దగ్గర నుంచి అనుభవించాను కాబట్టి వారి యొక్క ప్రభావాన్ని నేను ప్రేమగా భావిస్తాను అని చెప్పాను. చాలా మంచి సమాధానం చెప్పానని చాలా ఫీల్ అయ్యాను అనమాట. అయితే మా క్లాస్లో మొత్తం బైపీసీ, ఎంపీసీ కలిపి 80 మెంబర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఒక్కొక్కటి గబగబా సమాధానం చెప్పిన తర్వాత అయిపోయింది. అయిపోయిన తర్వాత లాస్ట్లో మేడం నిల్చుని ఒక్కళ్ళైనా సరే నేను అనుకున్న సమాధానం చెప్తారేమో అని ఎదురు చూశాను అన్నారు ఆమె. అంటే ఏంటి అందరూ ఒక్కొక్క సమాధానం చెప్పారు, ఇందులో ఒక్కటి కూడా తనకిష్టమైన సమాధానం లేదా అని నేను ఆశ్చర్యపోయాను. ఏంటంటే గాడ్ ఈజ్ లవ్ అన్నారు. అప్పుడు నాకు చాలా సిగ్గేసింది అనమాట. నిజమే కదా, దేవుడే కదా ప్రేమ అంటే. కానీ నేను అనుభవించిన ప్రేమ తల్లిదండ్రుల ద్వారా దేవుని తెలుసుకున్నాను. అంత వైడ్గా ఆలోచించి గాడ్ ఈజ్ లవ్ అని చెప్పేటంత జ్ఞానము అప్పట్లో నాకు లేదు, ఇంటరే కాబట్టి. నేనేంటంటే తల్లిదండ్రులను ఉద్దేశించి చెప్పాను, కానీ ఆమె గాడ్ ఈజ్ లవ్ అని చెప్పి ఆవిడ క్లాస్ విడిచి వెళ్ళిపోయారు. అది నేను ఎప్పటి నుంచో కొన్ని ఏళ్ల నుంచి అది వెంటాడుతూ ఉంది. ఎప్పుడైనా డైలీ డివోషన్స్లో దేవుడు ఈ విషయాన్ని చెప్పే అవకాశం నాకు ఇస్తే బాగుండు అని అనుకున్నాను. ఇప్పుడు ఇది ప్రేమ గురించినటువంటి వ్యాఖ్యానం కాబట్టి దేవుని ప్రేమ అంటేనే దేవుడు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడని యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చెప్తారు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన మనుష్యులకి తన స్వరూపాన్ని, తన పోలికని ఇచ్చారు. మన స్వరూపములో, మన పోలికలో వారిని నిర్మిద్దామనుకుంటారు. ఆయన పోలిక ఏంటి అంటే పరిశుద్ధత ఆయన పోలిక. ఆయన స్వరూపం ఏంటంటే ప్రేమ, మహిమ ఆయన స్వరూపాలు. ఆయన స్వరూపం అంటే ఆయన మనం అనుకున్నట్టు ఒక శరీర రూపుడు కాదు. ఆయన ఆత్మరూపి. కానీ మనుష్యులకి మట్టితో దేహాలు చేశారు ఆయన. అయితే అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలియదు, కానీ ఆయన పోలిక మాత్రం మహిమ, ప్రేమ. అందులో ముఖ్యమైనది మహిమ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోం, కానీ ఎక్కువ దేవుని ప్రేమ గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరము కూడా దానిని అనుభవించి ఉన్నాం కాబట్టి. ఈ క్రిస్మస్ సీజన్లో చాలా మంది పిల్లల కంటత వాక్యాలు చెప్పటం, మన క్రిస్మస్ ఈవ్ రోజున చిన్న పిల్లలు రకరకాల వాక్యాలు చెప్పడం. అందులో ఎక్కువగా మనకి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనకందరికి తెలుసు కదా. ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి, లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తనకున్న ఏకైక కుమారుణ్ణి మనకిచ్చేశారు. ఎందుకంటే ఆ కుమారుడి ద్వారే మనమందరము నశించిపోకుండా నిత్య జీవము పొందాలి అని.
అది ఎలాగూ అంటే బైబిల్ అంతా దాని గురించి చెప్తా ఉంది. పరిశుద్ధులు రాసిన లేఖనాలు, ప్రవక్తలు మాట్లాడిన మాటలన్నీ కూడా ఒకటి చూపిస్తున్నాయి, పాయింట్అవుట్ చేస్తున్నాయి. ఏంటంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టడం ద్వారానే ప్రేమ అనేది చూపించారు. ఆయన ప్రాణం పెట్టబట్టి ఆ రక్తము ద్వారా మనకి విమోచన కలిగింది. మన మీద ఒక భారం ఉంది, మన మీద ఒక రుణం ఉంది, మన మీద మోపైన తప్పులున్నాయి. అవన్నీ ఏంటంటే అపవిత్రత, ఇంకా రకరకాలు ఉంటాయి. దేవుని యొక్క మాట మీరటము, వీటి ద్వారా మనం పాపాన్ని, శాపాన్ని, చీకటిని, మరణాన్ని అన్నిటినీ మనం కొని తెచ్చుకున్నాం. ఇవన్నీ ఛేదించాలంటే ఒక్క మానవుడైనా దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి. కానీ ఆ 10 ఆజ్ఞలే కాదు, ఇంకా చాలా రకాలైన ఆజ్ఞలు దేవుడు ఇచ్చి ఉన్నారు. ఆ ఆజ్ఞలు ఏవి కూడా ఒక్కటి కూడా తప్పకుండా, అన్ని ఆజ్ఞలు చేసి ఒక్కటి తప్పిపోయినా సరే మనము నరకానికి, మరణానికి గురవాల్సిన వారిని. కానీ శరీరంతో ఉన్న వారెవ్వరు కూడా నీతిమంతులు కాదు, పరిశుద్ధులు కాదు. కాబట్టి దేవుడే తన కుమారుడు రూపంలో ఈ లోకానికి దిగివచ్చి మన తరపున ఆ పాపాన్నంతటిని మోసి తన బలియాగం ద్వారా పుణ్య రక్త ధారల ద్వారా మనల్ని కాపాడారు. అది ప్రేమ అంటే. మనం ఎంతైనా చెప్పుకోవచ్చు ఈ ప్రేమ గురించి. రోమీలకు రాస్తూ మనకి ఏమని ఉంటుందంటే 8వ అధ్యాయం 27వ వచనం అనుకుంటా, అక్కడ ఏమని ఉంటుందంటే మనలను ప్రేమించిన వాని ద్వారా అన్నిటిలో అత్యధికమైన విజయం పొందుతున్నాం. అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఆయన కుమారుని ఇచ్చేశారు కాబట్టి, అదే మనకు ఒక గొప్ప భరోసా. కాబట్టి ఆ యేసుక్రీస్తుని చూసి అన్నిట్లో మనం విజయం పొందుతున్నాం. అంతేకాకుండా నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను పౌలు గారు చెప్తారు. ఆ తర్వాత అదే రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనంలో మనము దేవుని కోసం కనిపెట్టుకుని ఉన్నాం కాబట్టి ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఎందుకు సిగ్గుపరచదంటే పరిశుద్ధాత్మ, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములో ఆయన ప్రేమని కుమ్మరించారు, దేవుని ప్రేమను కుమ్మరించారు. ఇదివరకైతే మనలో యేసుక్రీస్తు రాకముందు దేవుని ప్రేమ చాలా తక్కువగా ఉండేది కాదు, లేదు అసలు. దేవుని ప్రేమ అంటే మనుషులకి తెలియదు. వారి ప్రేమలన్నీ స్వార్థపూరితమైనవే. కొంతమంది ఆస్తిని ప్రేమించడం, కొంతమంది మోసముతో ఇతరుల్ని తొక్కేస్తూ వాళ్ళ యొక్క విజయాన్ని తమ విజయంగా చేసుకోవడం. మనకు పాత నిబంధనల గ్రంథంలో చూస్తే, రాజుల గ్రంథం కానీ ఇంకా మనం చూస్తూ ఉంటే అనేక రకాలైన అధ్యాయులు మనం చదువుతూ ఉంటే భార్యల్ని ప్రేమించిన వారు, పిల్లల్ని ప్రేమించిన వారు, రాజ్యాన్ని ప్రేమించిన వారు, బంగారాన్ని ప్రేమించిన వారు, రకరకాలైన లోకాశలకు లొంగిపోయిన వారే. కానీ నిజమైన దేవుని ప్రేమ కలిగి ఉన్నది ఎప్పుడు అంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మన హృదయాలలో దేవుని ప్రేమని కుమ్మరించాడంట. కాబట్టి ఇప్పుడు మన హృదయాలలో నిజముగా యేసుక్రీస్తుని నమ్మిన వారమైతే, పరిశుద్ధాత్మ అనుభవం మనకు ఉన్నట్లయితే మన హృదయాలలో ఉన్నది కేవలము దేవుని ప్రేమ మాత్రమే. అది దేవుడు కుమ్మరించాడు. మరి ఈ ప్రేమని మనం ఎంతసేపు దేవుని యొక్క ప్రేమను మనం అనుభవించడం కాదు, కానీ మన హృదయంలో నిండిపోయి పొంగి పొర్లిపోతా ఉన్నటువంటి దేవుని ప్రేమ ద్వారా ఎంతమందిని మనము దేవుని మార్గంలోకి తేగలిగామో మనము చూస్తే, కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో అంతా కూడా ప్రేమ గురించి ఉంటది. ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, ప్రేమ శాశ్వత కాలం ఉంటది, ప్రేమ నొప్పించదు అనుకుంటే చాలా ఆ అధ్యాయం అంతా కూడా దేవుని యొక్క ప్రేమ లక్షణాలే. అవన్నీ మన లక్షణాలు కాదు, దేవుని ప్రేమ యొక్క లక్షణాలు. అవన్నీ చెప్తూ పౌలు గారు 14వ అధ్యాయంకి వచ్చేసరికి మొట్టమొదటి వచనము ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటారు. అంటే నిజంగా దేవుని ప్రేమ కలిగి ఉండడానికి ఎంత కష్టమో. మనకి ఇష్టమైన వారిని ప్రేమించడం మనకి మామూలుగానే ఉంటది, కానీ మన మీద శత్రుత్వం చూపించే వాళ్ళని ప్రేమించడం మన వల్ల అవుతుందా? యేసుక్రీస్తు కూడా అదే అన్నారు కదా, మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే పాపులకి మీకు తేడా ఏంటి, వాళ్ళు కూడా అలాగే చేస్తారు కదా అంటారు. కాబట్టి అందుకనే ప్రేమ కలిగి ఉంటాం. దానికోసం ఎంతో ప్రయాసపడాలి, మనం కష్టపడి ప్రేమను కలిగి ఉండాలి. అంతేకాకుండా గలతీయులకు రాసిన 5వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఆత్మఫలం గురించి 9 లక్షణాలు వివరిస్తారు. అందులో కూడా ప్రేమ అనేది ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో కూడా ప్రేమ అనేది ఆత్మఫలంలో ఒక ముఖ్యమైనటువంటి లక్షణంగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా తిమోతి గారికి రాస్తూ పౌలు గారు ఏం చెప్తారంటే, మనము ఏమి ఉపదేశం ఇచ్చినా దాని సారము ప్రేమే అయి ఉండాలి. అంటే మనం ఏం మాట్లాడినా చివరికి మన మాటల్లోంచి ఎవరైనా ఏమి గ్రహించాలి అంటే ప్రేమ. ఆ ప్రేమ దేని నుంచి వస్తుందంటే పవిత్ర హృదయంలోంచి, మంచి మనస్సాక్షిలోంచి, నిష్కపటమైన విశ్వాసంలోంచి, ఈ మూడిట్లోంచి వచ్చేది ప్రేమ అని చెప్తారు. అంటే మనం ఎవరికి ఏం చెప్పినా సరే ముందుగా మనకు ఉండాల్సింది పవిత్రమైన హృదయము, తర్వాత మంచి మనస్సాక్షి. మన మనస్సు మన మీద దోషారోపణ చేయకూడదు. అంటే నువ్వు ఈ మాటల్ని వారికి చెప్తున్నావు, మరి నువ్వు పాటించట్లేదే అని
బయటకి మనము చెప్పకపోయినా లోపల మన మనస్సాక్షి మన మీద దోషం పలకకూడదు. అదే మంచి మనస్సాక్షి. అంతేకాకుండా మంచి మనస్సాక్షితో పాటు మనకి నిష్కపటమైన విశ్వాసం కూడా ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడు మన హృదయంలోంచి వచ్చేది, మనం మాట్లాడేది, మన ఉపదేశం యొక్క సారము ప్రేమే అని అంటారు. అంతేకాకుండా పేతురు గారు కూడా రాస్తూ ఏమంటారంటే, జీవమును ప్రేమించి మంచి రోజులు చూడగోరువారు చెడ్డ మాటలు పలకకుండా తమ నాలుకను, కపటపు మాటలు పలకకుండా తమ పెదవులను కాచుకోవాలి అని. కాబట్టి మనము ఈ లోకములో దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడి ఉంది కాబట్టి ఆ ప్రేమ ద్వారా ఇతరుల్ని దేవుని వెలుగులోకి నడిపించాలంటే చాలా చాలా ప్రయాసపడాలి. ఎందుకంటే ఎక్కువగా మనల్ని ఇష్టపడిన వారే, ఇష్టపడకుండా ఉండేవారే లోకంలో ఎంతో మంది ఉంటారు. వారిని మనస్ఫూర్తిగా దేవుని ప్రేమతో ప్రేమించడానికి ప్రయాసపడాలి. మన ఆత్మ ఫలించాలంటే అందులో ముఖ్యమైన లక్షణం మన హృదయంలోంచి వచ్చే, మన పవిత్రమైన హృదయంలోంచి వచ్చే, మంచి మనస్సాక్షిలోంచి వచ్చే, నిష్కపటమైనటువంటి విశ్వాసంలోంచి వచ్చే ప్రేమ. అంతేకాకుండా మనం మంచి రోజులు చూడాలి అంటే మనము మాట్లాడే మాటలు కపటము లేకుండా ఉండాలి. అదే కూడా అంతేకాకుండా మనము నిష్కపటమైనటువంటి మాటల్ని, మంచి మాటల్ని పలకడానికి మన నాలుకని, మన పెదవుల్ని భద్రం చేసుకోవాలి. కాబట్టి దేవుని ప్రేమ ఆల్రెడీ మన హృదయాల్లో ఉంది. దేవుని ప్రేమ ఆయన కుమారుడి జననంలోనే కాదు, ఆయన శిలువ మరణంలో మరింతగా మనకు చూపించబడుతుంది. చాలా మంది చెప్తున్నట్లు క్రిస్మస్ అనేది బైబిల్లో లేదు అని అంటారు. నిజమే, లేదు. కానీ ఆయన పుట్టటం, మరణించటం కోసమే అని ముందు నుంచి చెప్పుకుంటా వస్తాం. డివోషన్స్, ఈ క్రిస్మస్ డివోషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఆయన పుట్టుక కేవలం మరణం కోసమే. ఆయన మరణించాలి కాబట్టి పుట్టాడు. కాబట్టి ఇక మనం ఏంటంటే ఆయన పుట్టుకలో సంరంభాలు అవి చేసుకోకుండా ఆయన పుట్టడం వల్ల ఆయన మరణించాడు కాబట్టి మనకి నిత్య రాజ్యానికి ఒక మార్గము ఆయన ప్రేమ ద్వారా ఓపెన్ చేశారు. కాబట్టి ఆయన ప్రేమ తెలియని వారు చాలా మందిని మనము ఆయన ప్రేమని చూపిస్తూ ఆయన మార్గంలోకి నడపగలిగితే ఆయన ప్రేమను సరిగ్గా మనం అర్థం చేసుకున్నట్లే. దేవుని ప్రేమను, దేవుడు ప్రేమ స్వరూపే, ఆయన ప్రేమను ఎరుగని వాడు దేవుని కూడా ఎరుగడు అని ఉంటుంది. అంటే దేవుడు నాకు తెలుసు అన్నవాడు ఆయన ప్రేమ గురించి ఖచ్చితంగా ఇతరులకి చెప్పాలి. అంతేకాకుండా కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అంటారు. ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ మాట. నాకు బైబిల్లో చాలా చాలా ఇష్టమైన మాట. ఎందుకంటే ఇతరులతో మాట్లాడేటప్పుడు ఏదో ఒక విధంగా యేసుక్రీస్తుని వారికి పరిచయం చేయాలి. ఆ విధంగా మన హృదయము మనల్ని బలవంత పెట్టాలి. మనల్ని బలవంత పెట్టాలంటే ఆయన ప్రేమను మనం అనుభవించాలి, రుచి చూడాలి. అలా అనుభవించిన వాళ్ళు ఇతరులకి చెప్పలేకుండా అస్సలు ఉండరు. కాబట్టి ఆ క్రీస్తు ప్రేమ మనల్ని బలవంత పెడుతూ ఆయన ప్రేమను ఇతరులకి చాటింపజేస్తూ మన ద్వారా దేవునికి సంతోషం కలిగిస్తూ 3:16 యోహాను సువార్తలో చెప్పుకున్నట్లు ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా నిత్య జీవము పొందాలంటే మనము దానికి ముఖ్యముగా మనమందరము కూడా ఆయన ప్రేమను అనుభవించి అనేక మందిని ఆ మార్గంలోకి రప్పించాలి అని మనం అందరం తెలుసుకోవాలి. దానికోసం దేవుడు మన నోట్లో ఆయన మాటల్ని పెట్టాలని, మన విధానంలో ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన యొక్క త్యాగం కనిపిస్తూ ఉండడానికి చిన్న ప్రార్థనా సహాయం చేసుకుంటూ ఆయననికి వందనాలు చెల్లిస్తూ ఆయననే స్తుతిద్దాము. ప్రేమమయుడా, ప్రియ పరలోకపు తండ్రి, నువ్వు ప్రేమ స్వరూపివైన మాకెప్పుడో తెలుసు ప్రవ్వా నాయన. కానీ ఇప్పుడు మా బాధ్యత ప్రవ్వా నీ యొక్క ప్రేమని అందరికీ పంచడానికి మేము ఏ రీతిగా క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఎంతవరకు బలవంత పెడుతుందని మేము మాలో మేమే ప్రశ్నించుకుంటూ నీ యొక్క జత పని వారుగా ఈ లోకములో మేము సాగటానికి మాకందరికీ నీ సహాయాన్ని దయచేయమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.